ఇన్వాల్వ్ అయినట్టు యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ప్రతిష్ఠ జరిగిందో అదే గ్రామంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు చెయ్యొద్దు, ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, గతంలో కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయారు అని గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకున్న ఊరది. అదే ప్రాంతంలో ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ట్రై చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ తండ్రుల విగ్రహాలు, స్వతంత్ర సమరయోధులు ఆ ప్రాంతానికి సంబంధించిన విగ్రహాలు ట్రై చేశారు. దళితుల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రపోజల్ వచ్చింది. ఈ ప్రపోజల్ అన్ని కూడా పక్కన పెట్టి ఈ ప్రాంతంలో ఇది ఇరుకు అయిన ప్రాంతము, అది 4 కూడళ్లకు సంబంధించింది, ఇక్కడ 4 ఫంక్షన్ హాల్స్ ఉండయి అనేది వీటన్ని కారణం ప్రమాదాలు జరుగుతాయి అనేది ఒక కారణంగా ఆ పంచాయతీ తీర్మానం చేస్తుంది. అది చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే, ప్రధానంగా వీటన్నిటిని మించి ఎక్కడైతే ప్రతిష్ఠ చేశారో దాన్ని ఆనుకోలో ఏమో చెరుల జగ్గిరెడ్డి గారి స్థలం కూడా ఉంది. ఓకే, ఆ విగ్రహ ప్రతిష్ఠ దగ్గరలో. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది సార్, ఇప్పుడు నేనున్నాను, నా స్థలం పక్కన స్థలంలో ఏదో యాక్టివిటీ ఆల్ ఆఫ్ సడన్ అర్ధరాత్రి పూట జరుగుతుంది అంటే వెళ్తాం కదా, ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తాం. ముందు వెళ్తాం, మన స్థలంలోకి వస్తారా లేదా అక్కడే జరుగుతుందా. సో కొంత ఏంటంటే స్థల వివాదానికి సంబంధించి ఇటులో ట్రాప్ లోకి వెళ్ళి, ఇంకోటి ఏంటంటే అక్కడ విగ్రహ ప్రతిష్టని ఎవరు ఆపలు అక్కడ కూడా. ఓకే, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారి పటాన్ని నేలకేసి కొట్టారు జగ్గిరెడ్డి గారు అనేది ప్రధానమైనటువంటి అదే ఎలిగేషన్ అది. అయితే ఇప్పుడు అతను కూడా ఏం చెబుతున్నాడు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహానుభావుల దగ్గర ఎవరు అపోజ్ చేయరు, కేవలం ఇది స్థల వివాదానికి సంబంధించో పర్మిషన్ కు సంబంధించో నేను వ్యతిరేకించా అంటున్నారు. అయితే ఇది ఎంతలా వెళ్ళిపోయిందంటే కులాల మధ్య చిచ్చుల, ఒకప్పుడు